ఎస్ఆర్హెచ్ అనుకున్నది ఒకటే అయింది ఒకటే అని మళ్ళీ అలాగే అయిపోయింది పరిస్థితి. సరే, ఈసారి ఎవరి పుణ్యం అంటే మిచెల్ స్టార్క్ పుణ్యం అని చెప్పి మిచెల్ స్టార్క్ ఒక 5 వికెట్లు ఇచ్చేసి మనం 160కే చేతులు ఎత్తేసాం. సరే, దాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచేసింది. వరుసగా వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్ 2వ విజయాన్ని నమోదు చేస్తే వరుసగా మనం 2వ ఓటమిని నమోదు చేసాం. ఇప్పుడు చూస్తే పాయింట్ల పట్టికలో ఆల్మోస్ట్ కింద ఉంటామేమో బహుశా. సో అది పరిస్థితి. ఏం జరిగింది, ఎలా జరిగింది? అయితే దీంట్లో ఈ మ్యాచ్ వల్ల ఒక మంచి జరిగింది. ఆ మంచి ఏంటి? అది కూడా ఎస్ఆర్హెచ్కి కాదు, ఎస్ఆర్హెచ్కి మాత్రమే కాదు, ఇండియా టీంకి ఒక మంచి జరిగింది. అదేంటనేది చెప్తాను. అది మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కితే బెల్ ఐకాన్ నొక్కగానే మీకు ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన వాళ్ళు టాస్ గెలిచి ముందు బ్యాటింగే తీసుకున్నారు. మన వాళ్ళు బ్యాటింగ్ తీసుకోగానే మనం మళ్ళీ ఎప్పటిలాగే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈసారి మళ్ళీ 300 కొట్టేస్తారు, మంచి బ్యాటింగ్ పిచ్చి. హైదరాబాద్లో మనం మిస్ అయిపోయాం, కానీ ఈసారి మాత్రం వైజాగ్లో 300 కొట్టేస్తారేమో అనుకున్నాం. తీరా చూస్తే బండెంట బండి కట్టి 16 బళ్ళు కట్టి అన్నట్లాగే అయిపోయింది. అది మిచెల్ స్టార్క్ పుణ్యం అని చెప్పి మన వాళ్ళు ఎలా ఆడారు అనేది ఒకసారి చూద్దాం. అభిషేక్ శర్మ 1, ట్రావిస్ హెడ్ 22. ఇక ఆ తర్వాత నుంచి చూడండి, ఇషాన్ కిషన్ 2. ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు, 2వ మ్యాచ్లో ఫస్ట్ బాలే అవుట్ అయిపోయి డక్అవుట్, ఈ మ్యాచ్లో 2కి అవుట్. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి అసలు ఈసారి మ్యాచ్లో బ్రహ్మాండంగా ఆడతాడని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే హోమ్ గ్రౌండ్, తన సొంత ఊరు విశాఖపట్నంలోనే పుట్టి పెరిగాడు. అలాంటిది చాలా కాలం నుంచి తను రెగ్యులర్గా ఆడే గ్రౌండ్, అలాంటి గ్రౌండ్లో బ్రహ్మాండంగా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేశారు. పాపం వాళ్ళ మదరు, ఫాదరు, తర్వాత వాళ్ళ సిస్టరు వాళ్ళు కూడా చక్కగా నీట్గా రెడీ అయ్యి వచ్చారు. అంటే ఎంతో ఉత్సాహంగా మన అబ్బాయి కొడతాడు, లేదంటే మన అన్నయ్య కొడతాడు అని చెప్పి వాళ్ళు చాలా ఆశతో వచ్చారు. తీరా చూస్తే డక్అవుట్. చాలా నిరాశపడిపోయి ఉంటారు పాపం వాళ్ళు. విశాఖపట్నం వాళ్ళందరూ నిరాశపడిపోయారు, వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ సిస్టర్, అత్త వాళ్ళు కూడా పాపం చాలా నిరాశపడిపోయారు. సో నితీష్ కుమార్ రెడ్డి 0. తర్వాత ఇంకొక కేసు చెప్తాను. ఈ మనోహర్ అన్న ఈయన ఏంటో మరి, ఈయన ఎందుకు మోస్తున్నారు తెలియదు. 6 బాల్స్ ఆడాడు, 4 పరుగులు చేసి ఈయన అవుట్ అయ్యాడు. ఈయన గురించి మనం మళ్ళీ సపరేట్గా మాట్లాడదాం. సో అది అయిపోయిన తర్వాత కమిన్స్ 7 బాల్స్లో 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో అసలు ఆ టీంలో ఓకే వస్తాడు అనుకోని ముల్డర్ అనే ఆయన తీసుకున్నారు, బ్యాట్స్మెన్గా కూడా పనికి వస్తాడని చెప్పి. ఆయన ఏమో 11 బాల్స్ ఆడి 9 రన్స్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొస్తే డిఫెన్సివ్ షాట్లు కొడుతున్నాడు. తర్వాత హర్షల్ పటేల్ 9 బాల్స్లో 5 పరుగులు. హర్షల్ పటేల్ కూడా డిఫెన్స్ ఆడుతున్నాడు. ఇది T20 మ్యాచ్ అనుకున్నారా, ఏమనుకున్నారు? వీళ్ళు కొట్టే ఈ 5 రన్స్ తోటి ఏమొస్తుంది? ఏమన్నా పెద్ద మ్యాచ్లోనే గెలిచేస్తారా ఏంటో తెలియదు. డిఫెన్స్ ఆడడం ఏంటో అసలు. అంత ఛాన్స్ ఉంది. కనీసం ఇంకొక 10-20 పరుగులు కనుక కొట్టగలిగితే ఇంకొంచెం టెన్షన్ పెట్టగలిగే వాళ్ళం. హర్షల్ పటేల్ అంతే, ఆ ముల్డరు అంతే, ఇద్దరు కూడా స్లోగా డిఫెన్స్ ఆడి సింగిల్స్, 2s ఏంటో మరి వాళ్ళ ఆట ఏంటో మరి నాకు అర్థం కాల. సరే, లాస్ట్లో మహమ్మద్ షమీ వచ్చాడు, 1 బాల్ ఆడాడు, 1 పరుగు తీశాడు. సరే, అతన్ని పెద్ద మనం మాట్లాడాల్సిన పని లేదు. కానీ అందరికన్నా ఇప్పుడు దాకా చెప్పండి, ఇప్పుడు చెప్పుకోవాల్సిన పేరు ఏంటంటే అనికేత్ వర్మ 41 బాల్స్లో 74 పరుగులు చేశాడు. అందులో 5 4లు 6 6లు, 5 4లు 6 6లు తోటి 180 స్ట్రైక్ రేట్ తోటి 74 పరుగులు చేశాడు. సరే, మళ్ళీ చెప్దాం. ఇది పరిస్థితి. ఇలాగ ఉన్న దీన్ని తర్వాత మరి మొత్తానికి ఇలాగ 160 పరుగులు చేశారు. 160 పరుగులు చేస్తే దీనికి సమాధానంగా వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, వాళ్ళు ఓపెనర్ మెర్గ్రెట్ 38, ఇంకొక ఓపెనర్ డూప్లెసిస్ 50
అక్కడికే అయిపోయిందా. తర్వాత పోరెల్ ఫస్ట్ డౌన్లో వచ్చిన పోరెల్ 34, సెకండ్ డౌన్లో వచ్చిన కేఎల్ రావులో 15, స్టబ్స్ ఒక 25. టప్ప వచ్చిన వాళ్ళు వచ్చినట్టు టప్ప కొట్టేసి వెళ్ళిపోయారు. మన వాళ్ళలో వికెట్లు ఎవరికి వచ్చినాయంటే 3 వికెట్లు జేషన్ అన్సారీకి వచ్చినాయి. జేషన్ అన్సారీని ఈసారి పెట్టుకున్నారు. ఇప్పుడు మనం సరే మ్యాచ్ గురించి పెద్ద మాట్లాడేది ఏముంది, వాళ్ళు గెలిచేశారు. 3 వికెట్లు మాత్రమే పోయినాయి, 7 వికెట్లు ఆడితే గెలిచేశారు. సరే మ్యాచ్ అయిపోయింది, వాళ్ళు 2 గెలిచారు, మనం వరుసగా 2 ఓడిపోయాం, అది అయిపోయింది కదా. ఇప్పుడు ఇద్దరు గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకటి జేషన్ అన్సారీని పెట్టుకున్నారు. జేషన్ అన్సారీకి 3 వికెట్లు వచ్చినాయి, స్పిన్నర్. మీరు కనుక లాస్ట్ నా వీడియో చూసినట్టయితే లాస్ట్ మ్యాచ్లో ఏ తప్పు చేసింది ఎస్ఆర్హెచ్ అంటే స్పిన్నర్ని ఇంకొకళ్ళని తీసుకోవాలి ఖచ్చితంగా, 5 ఫాస్ట్ బౌలర్లు ఎందుకు అని చెప్పాను నేను. ఖచ్చితంగా ఈసారి స్పిన్నర్ని తీసుకున్నారు, జేషన్ అన్సారీని తీసుకున్నారు. మన ఇండియన్ స్పిన్నర్ అది చాహార్ని కానీ లేదా ఇతను ఎవరైనా సరే తీసుకోవచ్చు. జేషన్ అన్సారీని తీసుకున్నారు, ఓకే ఫైన్. అందువల్లనే 3 వికెట్లు వచ్చినాయి. చూడండి, మిగతా అందరిని ఫాస్ట్ బౌలర్ని కొట్టేశారు. అభిషేక్ శర్మ పార్ట్ టైం బౌలర్, అతన్ని కొట్టేశారు. సో వచ్చిన 3 వికెట్లు ఎవరికి వచ్చాయంటే స్పిన్నర్కి, ఈ జేషన్ అన్సారీకి వచ్చినాయి. సో ఇప్పుడు ఎక్కడే అని కాదు, ఎక్కువ వికెట్లు స్పిన్నర్లకే వస్తున్నాయి, ఫాస్ట్ బౌలర్లకి తక్కువ వస్తున్నాయి. ఎక్కడో ఇవాళ స్టార్క్ వేసినట్టు అద్భుతంగా బౌలింగ్ వేస్తే చెప్పలేం తప్ప మిగతా చోట్లంతా కూడా ఫాస్ట్ బౌలర్ని తాళ కొట్టేస్తున్నారు. ఎంతెందుకు స్టార్క్ని ఇంత ముందు మ్యాచ్లో బాగానే కొట్టారు, ఈ మ్యాచ్లో మనం 5 వికెట్లు ఇచ్చాం తప్ప ఇంత ముందు మ్యాచ్ల్లో బాగానే కొట్టారు స్టార్క్ని. సో ఎనీవే మనకి బ్యాలెన్స్ తప్పిందని చెప్పి లాస్ట్ టైం నేను పెట్టినప్పుడు మన టీంని విమర్శిస్తారా మీరు, తెలుగు వాళ్ళు అయ్యండి అన్నారు. నేను టీంని విమర్శించడం కాదు, టీంలో ఉన్న బ్యాలెన్స్ గురించి మాట్లాడా. విశ్లేషణ అంటే మేము చేసే పనే అది. సో వాళ్ళందరినీ పొగుడుతూ కూర్చుంటే దానివల్ల ఉపయోగం ఉంది, అందరం పొగుడుతాం, మన టీం అనేది మాట్లాడతాను. కానీ అందులో ఏం బ్యాలెన్స్ కోల్పోయిందో ఆ బ్యాలెన్స్ చెప్పాను. ఆ బ్యాలెన్స్ని ఈసారి సరి చేసుకున్నారు. కానీ మళ్ళీ బ్యాటింగ్లో ఫెయిల్ అవడం వల్ల ఏమైంది, మళ్ళీ ఇంకొక ఫాస్ట్ బౌలర్ని తీసేసిన ఒక ఫాస్ట్ బౌలర్ని, ఆయన ఎవరు సింగ్ ఉన్నాడు, ఆ సింగ్ని తీసేసి జేషన్ అన్సారీని పెట్టుకున్నారు. కానీ వరుస పెట్టి వికెట్లు పడేసరికి మళ్ళీ బౌలర్ ఆల్రౌండర్ ముల్డర్ని పెట్టుకోవాల్సి వచ్చింది. ముల్డర్కి సరే ఒక ఓవర్ ఇచ్చినా కూడా అతని వల్ల ఏం ఉపయోగం కలగలేదు. ఫాస్ట్ బౌలర్ అతన్ని కూడా కొట్టించారు. లాస్ట్లో విన్నింగ్ షాట్ కూడా అతన్ని ఓవర్లోనే అయిపోయింది. కాబట్టి ఏంటంటే నెక్స్ట్ టైము మళ్ళీ ఈ జేషన్ అన్సారీని కంటిన్యూ చేస్తూ ఆడమ్ జంపా లాంటి వాళ్ళని ఒకరిని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆడమ్ జంపా అంటే ఈసారి అంటే వికెట్లు పడిపోతున్నాయి కాబట్టి ట్రావెల్స్ హెడ్ని తీసేసినా కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా ఈ ముల్డర్ని పెట్టుకోవడం వల్ల జంపాని పెట్టుకోవడానికి అవకాశం రాలా. సో అందువల్ల నెక్స్ట్ మ్యాచ్లో ఏంటంటే ఇప్పుడు జేషన్ అన్సారీ ఉంటాడు, ఆడమ్ జంపా కానీ లేదంటే శ్రీలంకకు చెందిన మెండీస్ కానీ వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు. సో అప్పుడు బ్యాలెన్స్ సెట్ అవుతుంది. సో అది పరిస్థితి. సో స్పిన్నర్ల అవసరం ఎంత అనేది జేషన్ అన్సారీ ఒకసారి మళ్ళీ నిరూపించాడు. మొన్న నేను చెప్పింది కరెక్ట్ అని జేషన్ అన్సారీ నిరూపించాడు. ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా వస్తే కనుక మన టీం సెట్ అయిపోతుంది. ఇంకొకటి మనోహర్కి 3 మ్యాచ్ల్లో అవకాశాలు ఇచ్చారు. 3 మ్యాచ్ల్లోనూ సరిగా ఆడలేదు, 3 మ్యాచ్ల్లోనూ అవకాశాలు ఉపయోగించుకోలేదు. సో మనోహర్ని కంటిన్యూ చేయవలసిన అవసరం ఏమాత్రం నాకైతే కనిపించట్లేదు. సో ఆ ప్లేస్లో ఇంకొకళ్ళు ఎవరన్నా ఆల్రౌండర్ని పెట్టుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. లేదంటే కనుక ఎవరైనా మంచి బ్యాట్స్మెన్, ఇప్పుడు బేబీ ఒకడు ఉన్నాడు, తర్వాత ఇంకొక లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ ఒక అతను ఉన్నాడు. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని పెట్టుకుంటే కనుక బాగుంటుంది. మరి అది ఆప్షన్కి వెళ్ళరా అనేది చూడాలి. సో ఇది పరిస్థితి. ఈ 2 మార్పులు చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఆ మనోహర్ ప్లేస్లో వేరే వాళ్ళని ఎవరినైనా ట్రై చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఫైనల్గా మనం మాట్లాడుకోబోతున్నది ఎవరి గురించి అంటే అనికేత్ వర్మ ఇప్పటికి 3 మ్యాచ్లు ఆడాడు. 3 మ్యాచ్ల్లో ఫస్ట్ మ్యాచ్లో ఆఖరిలో జస్ట్ బ్యాటింగ్ వచ్చింది, సరే అవుట్ అయిపోయాడు. కానీ అవుట్ అయ్యే ముందు ఆడిన కొద్ది బాల్స్ కూడా 2-3 సిక్స్లు కొట్టాడు. బాగా ఆడుతున్నాడే కుర్రాడు అనిపించి అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. అప్పటికే మ్యాచ్ చాలా వరకు మన వాళ్ళు కొట్టేశారు, 286 కొట్టారు కదా ఆ మ్యాచ్. లాస్ట్లో కొద్దిగా తను కూడా ఒక పార్టిసిపేట్ చేశాడు దాంట్లో. తర్వాత రెండో మ్యాచ్లో కూడా మంచి బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు ఈ మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగు, ఈ 3 మ్యాచ్ల్లో అతను కన్సిస్టెన్సీ చూసిన తర్వాత అతను ఇండియా టీం T20 టీముకి తలుపులు కొడుతున్నాడు కాదు, బద్దలు కొడుతున్నాడు. ఓపెన్ చేయండి, నేను వచ్చాను,
ఇండియా టీంలోకి రావాలి నేను అని చెప్పి బీసీసీఐ తలుపులు కొడుతున్నాడు. ఇండియా టీము T20 టీము తలుపులు కొడుతున్నాడు. ఇంకొక 2-3 మ్యాచ్లు ఇప్పటి నుంచి ఇక అతను ఇంకా తీసేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు 3 మ్యాచ్లు ఆడిన విధానం చూసిన తర్వాత అనికేత్ వర్మని తీసేసే పరిస్థితి ఉండదు. రాబోయే రోజుల్లో ఇంకో 3-4 మంచి ఇన్నింగ్స్లు కనుక ఇలాంటివి ఆడితే కనుక ఖచ్చితంగా T20 టీంలోకి అనికేత్ వర్మ ఎంట్రీ అనేది ఖాయం. నేను ఒక మాట చెప్పాను. నిన్న అనవసరంగా సాయి కిషోర్ హార్దిక్ పాండ్యా తోటి చాలా హార్ష్గా వ్యవహరించాడు. కళ్ళలో కళ్ళు పెట్టి సీరియస్గా చూసి ఇవన్నీ చేశాడు. ఓ పక్కన అక్కడ ICC ప్రెసిడెంట్ ఉన్నాడు, అక్కడ అలాగే BCCI ప్రెసిడెంట్ ఉన్నాడు, ఈ IPL సెక్రటరీ వీళ్ళందరూ ఉన్నారు. అలాంటి టైంలో నిన్ను అందరూ గమనిస్తున్న టైంలో నువ్వు అనవసరంగా మంచి ఛాన్స్ ఉన్న ప్లేయర్ అనవసరంగా దీనివల్ల పోగొట్టుకున్నావు, నువ్వు మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు అని చెప్పి సాయి కిషోర్కి ఇదే నిన్న వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఈరోజు నేను చెప్తున్నది అదే సేమ్. ICC ప్రెసిడెంట్ ఉన్నాడు ఈరోజు వైజాగ్లో, BCCI ప్రెసిడెంట్ ఉన్నారు, అట్ ది సేమ్ టైం ఈ IPLకి సంబంధించిన సెక్రటరీ ఉన్నాడు, BCCI ఉపాధ్యక్షుడు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇవాళ చూశారు అనికేత్ వర్మ బ్యాటింగ్ని చూశారు. అనికేత్ వర్మ బ్యాటింగ్ని చూశారు. అనికేత్ వర్మ ధన తలుపులు కొడుతున్న విషయాన్ని కూడా అందరూ గమనించారు. సాయి కిషోర్ ఇందాక ఎలాగైతే చెడగొట్టుకున్నాడు, ఇతనేమో పాజిటివ్గా తన టాలెంట్ని చూపించి తలుపులు బద్దలు కొడుతున్నాడు. BCCI తలుపులు బద్దలు కొడుతున్నాడు, T20 ఇండియా తలుపులు బద్దలు కొడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే తీర్థాన్ని నేనని చెప్పి తన కన్సిస్టెన్సీని చూపిస్తున్నాడు, తన టాలెంట్ని చూపిస్తున్నాడు, తన కన్సిస్టెన్సీని చూపిస్తున్నాడు. సో ఇలాంటి వాడు కనుక ఇంకో 2-3 మంచి ఇన్నింగ్స్ ఆడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇండియా T20 టీంలో ఇతని ప్లేస్ ఫినిషర్గా ఫిక్స్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇతను రావడం వల్ల ఎవరికి అవకాశం పోయే ఛాన్స్ ఉందంటే రింకు సింగ్కి చాలా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రింకు సింగ్ చాలా తొందరగా మంచి ఇన్నింగ్స్లు కనుక ఆడకపోతే రింకు సింగ్కి డేంజర్ బెల్ మోగుతుంది. ఆ ప్లేస్లోకి అనికేత్ వర్మ వచ్చేసే అవకాశం చాలా హెచ్చుగా కనిపిస్తుంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఇండియా టీంలోకి ఇంకొక 2-3 మంచి ఇన్నింగ్స్ ఆడితే మాత్రం రావడం ఖాయం. ఎవరి ప్లేస్ పోతుంది అనేది అది వేరే విషయం. సో ఇది ఈరోజు వీడియో. అందరూ గమనిస్తూ ఉండండి, అనికేత్ వర్మని అందరూ జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. అలాగే ఇప్పుడు జేషన్ అన్సారీ బాగానే వేసాడు, కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా బౌలర్స్ ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే విఘ్నేష్ పుత్తూర్ మొన్న మ్యాచ్లో మంచి బౌలింగ్ వేసాడు ముంబై తరపున. నిన్న మ్యాచ్లో ఆడలేదు, ఎందుకు ఆడలేదు తెలియదు, మరి ఆ టీం చెప్పాలి. సో అతను ఒకటి గమనించవచ్చు, జేషన్ అన్సారీని కూడా ఒకసారి అందరూ గమనించవచ్చు. సో IPLలో మనం పెట్టుకున్నది ఎందుకు, కొత్త టాలెంట్లు బయట తీసుకురావడానికి. ఇండియా టీంలో రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ప్లేయర్స్ అందరికి తయారు చేయడానికి IPL పెట్టుకున్నాం. ఈసారి ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్లో ఇప్పుడు ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం. ఈ మ్యాచ్లో ఇప్పటికే విఘ్నేష్ పుత్తూర్ మంచి టాలెంటెడ్గా కనబడుతున్నాడు. జేషన్ అన్సారీ బాగానే వేస్తున్నాడు. ఇవాళ జేషన్ అన్సారీ 3 వికెట్లు తీశాడు, బాగానే వేస్తున్నాడు. అసలు అనికేత్ వర్మ డ్యామ్ షూర్ మంచి బ్యాట్స్మెన్, రాబోయే రోజుల్లో ఇండియా టీంలోకి ఎంట్రీ ఖాయం. సో ఇది రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.